మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు. భార్యను విడనాడరాదు. దేవుని సృష్టి క్రమానికి విడాకులు కేవలం వ్యతిరేకం, ప్రతికూలం. విడాకులు కఠిన హృదయుల చర్య. విడాకులు భక్తిహీనుల పని. దేవుని సంకల్పాన్ని తారుమారు చేసే సైతానీయ విధానమే విడాకులు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు. సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృజించాడు. పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు. వీరిద్దరూ ఏక శరీరమవుతారు. వారిద్దరు కారు, ఏక శరీరం. దేవుడు జతపనిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ప్రియ శ్రోతలు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.